నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. కుంభరాశి వారికి, మీనరాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఆర్థిక పరంగా, సంతాన పరంగా, వివాహ పరంగా, విదేశీ పరంగా ఎలా ఉండబోతుంది? వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం ఉందంటారు గురుగారు? ఫిబ్రవరి మాసంలో కుంభ మీనరాశి వారి యొక్క మాస ఫలితాలు చూడడానికన్నా ముందు ఈ మాసము గ్రహ సంచారం ఎలా ఉందో ఒకసారి మనం చూస్తే, వృషభంలో గురుడి యొక్క సంచారము, మిథునంలో కుజుడి యొక్క సంచారము, కన్యలో కేతువు, మకరంలో రవి యొక్క సంచారము ఫిబ్రవరి 13 వరకు. ఆ తరువాత నుంచి కుంభంలో రవి యొక్క సంచారము, శని బుధుల యొక్క సంచారము కుంభంలోనే, శుక్ర రాహుల యొక్క సంచారము మీనంలో జరుగుతున్న కారణం వల్ల కుంభరాశి వాళ్ళకి ప్రజెంట్ టైమ్స్ లో ఈ ఫిబ్రవరి మాసంలో 1-2 గ్రహాల నుంచి అత్యంత యోగదాయకంగా ఏమీ లేవు. కాబట్టి కుంభరాశి వాళ్ళు ఆల్రెడీ జన్మ శని అనేటువంటి ఒక ఏలినాటి శనిలో ఉన్నారు. కాబట్టి కొన్ని ప్రికాషన్స్ తప్పకుండా తీసుకోవాలి. కుంభరాశి వాళ్ళకి జన్మంలోనే రవి, శని, బుధ అనేటువంటి గ్రహాలు ఉన్నాయి. ఈ మాసంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. ఆరోగ్య ఇబ్బందులు అనేటువంటివి తీవ్రంగా గోచరిస్తున్నాయి. అదేవిధంగా హాస్పిటల్కి వెళ్ళి తీవ్రమైనటువంటి డబ్బులు విపరీతంగా వృధా చేసుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కుంభరాశి వాళ్ళు ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోండి. అదేవిధంగా 2వ స్థానంలో శుక్రుడు యోగిస్తూ ఉన్నాడు. దీనివల్ల సమయానికి రావాల్సిన డబ్బులు అందుతాయి. దానివల్ల కాస్త ఊరడి ఉపశమనం కలుగుతుంది. కుంభరాశి వాళ్ళకి లగ్నంలోనే ఆ రవి, శని అనేటువంటిది ఉండడం వల్ల ఎదగాలనేటువంటి ప్రయత్నంతో ఎదిగేటువంటి క్రమంలో ప్రెస్టేజ్కి కానీ ఈగోకి కానీ వెళ్ళొద్దు. అగ్రెసివ్గా వెళ్ళడం వల్ల నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. గ్రహ బలము మీకు కుంభరాశి వాళ్ళకి అంత యోగించట్లేదు. కాబట్టి కాస్త నెమ్మదిగా ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరము. అదేవిధంగా 4వ స్థానంలో గురుడు సంచరిస్తున్నాడు. దీనివల్ల సామాన్యమైన ఆర్థిక పరిస్థితి ఇప్పటి వరకు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉంటుంది తప్ప పెద్ద పెను మార్పులు వచ్చేటువంటి ఇది కనబడడం లేదు. 5వ స్థానంలో కుజుడి యొక్క సంచారం నడుస్తుండడం వల్ల ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు ఖచ్చితంగా కలుగుతాయి. సంతానపరమైనటువంటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 8వ స్థానంలో కేతు యొక్క సంచారం నడుస్తుండడం వల్ల మానసిక అశాంతి, తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడికి నా జీవితంలో ఏం జరుగుతోంది, నేను ఏంటి ఇలా అయిపోతున్నాను, నా జీవితం ఈ డౌన్ఫాల్ ఏమిటనేటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ కుంభరాశి వాళ్ళకి ఫిబ్రవరి మాసంలో రాబోతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి. చంద్రుడు మరియు శుక్రుడు తప్ప మీకు యోగదాయకమైనటువంటి గ్రహాలు యోగించట్లేదు. ఈ శుక్రుడు యోగిస్తున్న కారణం చేత మీ భార్య లేదా భర్త వల్ల మీ జీవితంలో ఒక పురోగతి చెందే అవకాశం ఉంటుంది. మీకు ఇంకా వివాహం కాని పరిస్థితుల్లో అయితే అమ్మవారిని ప్రార్థించండి. దుర్గాదేవి యొక్క ఆరాధన నిత్యము చేయడం వల్ల శుక్రబలం ఇంకా పెంచుకోవడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. అదేవిధంగా మాట ద్వారా బ్రతికేటువంటి వృత్తుల వాళ్ళైనా, సినీ నాటక కళారంగం వాళ్ళకైనా కాస్త మెరుగ్గానే ఉండే అవకాశం ఉంటుంది. అది తప్పితే మిగిలిన అన్ని రంగాల వాళ్ళకి, కుంభరాశి వాళ్ళందరికీ కూడా ఊపిరితిత్తుల దగ్గర నుంచి మోకాళ్ళ వరకు వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు, ఎస్పెషల్లీ ఆడవాళ్ళకైతే బ్యాక్ పెయిన్స్ అవ్వచ్చు, లోయర్ బ్యాక్ పెయిన్స్ అవ్వచ్చు, సయాటికా, నీ పెయిన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఆడవాళ్ళకి 5వ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు. కాబట్టి పీసీఓడి ఆర్ పీసీఓఎస్ ఈ మాసంలో అటాక్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. బ్లడ్కి సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్త తీసుకోండి. ఫ్లో ఆఫ్ బ్లడ్ అనేది పెరగాలి. కాబట్టి ఆహారము టైం టు టైం తినడం అలవాటు చేసుకోండి. రవి యొక్క సంచారం వల్ల టైంకి ఫుడ్ తినకపోవడము, టైంకి నిద్ర ఉండకపోవడము, సరైనటువంటి వ్యాయామం లేకపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకి చిక్కుకొని ఇబ్బంది పడేటువంటి యోగం ఉంది. కాబట్టి కుంభరాశి వాళ్ళు ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోండి. ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? దుర్గాదేవిని ఆరాధన చేయండి. ఆర్థిక సమస్యలు పోతాయి. ప్రతినిత్యము ఆదిత్య హృదయము పారాయణ చేయడం వల్ల గొప్ప తేజస్సు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. దానివల్ల ఫిబ్రవరి మాసంలో ఎన్నో సమస్యలకి పరిష్కారంగా వీళ్ళ తెలివితేటలు, వీళ్ళ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్సే ఓవర్కమ్ చేసే విధంగా ఉంటుంది. మీనరాశి వారికి ఆర్థిక పరంగా, ఉద్యోగ పరంగా, సంతాన పరంగా ఎలా ఉండబోతుంది? వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అంటారు? ఈ ఫిబ్రవరి మాసంలో మీనరాశి వాళ్ళకి కూడా ఎన్నో గ్రహాలు యోగించట్లేదు. అన్ని గ్రహాలు కూడా ప్రతికూలంగా ఉన్న కారణం చేత ఒంటరి పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి మీనరాశి వాళ్ళకి రాబోతోంది. వారి యొక్క దైవ బలము, వారి యొక్క ప్రయత్న బలము, వారి యొక్క సంకల్ప శక్తి మాత్రమే మీనరాశి వాళ్ళని కాపాడాలి. లేకపోతే ఫిబ్రవరి మాసంలో ఎన్నో చిక్కులకి పడి ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. మానసికంగా ఎంతో లో మూమెంట్లోకి వెళ్తారు. ఫిజికల్గా కూడా ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. విపరీతమైన డబ్బులు ఖర్చు, రూపాయి కూడా నిలబడకపోవడము,
పిత్రార్జితాన్ని అనుభవిస్తూ తల్లిదండ్రులకు కూడా ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఫిబ్రవరి మాసంలో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి రాశి మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళు ఎవరైనా సరే వ్యసనాలున్నా అలవాట్లున్నా వాటికి దూరంగా ఉండండి, లేకపోతే చాలా ఇబ్బంది పడతారు ఆరోగ్యం పట్ల. అదేవిధంగా మీనరాశి వాళ్ళకి 3వ స్థానంలో గురుడు సంచరిస్తున్న కారణం చేత చేతి వృత్తి వ్యాపారం చేసుకునే వాళ్ళకి, ఉద్యోగం చేసుకునే వాళ్ళకి అంత గొప్ప మార్పులు కానీ అభివృద్ధి కానీ కనబడట్లేదు. కష్టపడిన దానికి ఫలితం లేకపోవడము, మీ కష్టం కనబడుతుంది తప్ప అక్కడ ఫలితం అనేటువంటిది ఉండదు. ఆ విషయంలో కాస్త చూసుకోండి. అధైర్యపడద్దు, జాగ్రత్తగా లేచి నిలబడి మళ్ళా ఆ విధికి వ్యతిరేకంగా వెళ్లకుండా స్ట్రాంగ్గా నిలబడేటువంటి ఆ విల్ పవర్ మీలో ఉంటుంది. బికాస్ మీనరాశి అంటేనే ఒక కాస్మిక్ రాశి కాబట్టి ఆ ధైర్యాన్ని కోల్పోకుండా ఉండండి. స్పిరిచువాలిటీని నమ్ముకోండి. ఆధ్యాత్మికత మీద ఆధారపడితే మీనరాశి వాళ్ళకి అద్భుత ఫలితాలు ఉంటాయి. భగవంతుడి యొక్క అనుగ్రహం మీనరాశి వాళ్ళకి తొందరగా కలుగుతుంది. కాబట్టి శివ ఆరాధన చేయండి, శివనామ స్మరణ చేయండి, శివ అభిషేకం చేయించండి. రుద్రాభిషేకము అన్నీ కూడా అద్భుతంగా కలిసి వచ్చేటువంటివి. ఇక వైవాహిక జీవితంలో అయినా ఉమ్మడి వ్యాపారంలో అయినా నష్టాలు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కేతు యోగించట్లేదు కాబట్టి సో ఆ విషయంలో కూడా చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. అదేవిధంగా ఇక కుటుంబ పరంగా కూడా వీళ్ళకి ఎంత కష్టపడినప్పటికీ కూడా ఒక రికగ్నైజేషన్ అనేటువంటిది రానటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. కాబట్టి మీనరాశి వాళ్ళు ప్రస్తుత ఫిబ్రవరి మాసంలో ఏ విషయంలోనూ కూడా అగ్రెసివ్గా వెళ్ళొద్దు. ఆచితూచి వ్యవహరించండి. పరిగెత్తి పాలు తాగడం కన్నా నుంచుని నీళ్లు తాగడం చాలా ఉత్తమము. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. పరిగెత్తద్దు, స్లోగా వెళ్ళండి. నెమ్మదిగా పనులన్నీ కూడా సానుకూలంగా మారతాయి. ఆధ్యాత్మికతను నమ్ముకోండి, భగవంతుని ఆశ్రయించండి, ప్రతినిత్యము శివారాధన చేయండి. జాతకరీత్యా ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా సమస్యలను పరిష్కరించుకోవడానికి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, జాతకం చూపించుకోవాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు గురుగారు? తప్పకుండా అండి. ఎందుచేత అండి, ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నది, మీరు విన్నది ఇవన్నీ కూడా గోచారపరంగా జ్యోతిష్శాస్త్రపరంగా అంచనా వేసినటువంటివి. ఇది రాశిపరంగా మీ యొక్క జన్మజాతకంలో చంద్రుడు ఏ రాశిలో ఉంటే అది మీ జన్మరాశి అవుతుంది. కాబట్టి ఆ జన్మరాశి పరంగా గ్రహ సంచారం ఆధారంగా చేసుకుని గోచారం ఎలా ఉండబోతోందని చెప్పేటువంటి ఫలితాలు ఇవన్నీ కూడా. ఇవన్నీ మీ జీవితం మీద ఒక 40 నుంచి 50% మాత్రమే పనిచేస్తాయి. మిగిలిన 50%లో మీ ఇంటర్నల్ జాతకము, మీ ప్రయత్న బలము, మీ సంకల్ప శక్తి ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఒక జాతకం చెప్పడము అంటే కేవలం గ్రహగతులను మాత్రమే ఆధారంగా చేసుకుని ఇలా ఉండబోతోంది అని చెప్పడమే కాదు. ఒక యాస్ట్రాలజర్గా మీతో మాట్లాడినప్పుడు మీ సమస్యలను మీతో మాట్లాడి మీకు మీ ఇష్టం ఏంటి, మీ అభీష్టం ఏంటి, మీ కోరిక ఏంటి, మీ సంకల్పం ఏంటో తెలుసుకుని ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మీకు ఆ కొన్ని సజెషన్స్ ఇవ్వగలిగితే, మీ ఆలోచన మార్చగలిగితే అప్పుడు మీ జీవితంలో ఒక అభివృద్ధి, ఒక పురోగతి అనేటువంటిది కనబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే మీ జీవితం గురించి తెలుసుకోవాలి, ఆ ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్అవుట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఈ గోచార ఫలితంతో పాటుగా మీ ఇంటర్నల్ జాతకంలో ఉండేటువంటి సమస్యలనైనా లేకపోతే ఉండేటువంటి యోగాలనైనా అందిపుచ్చుకోవడానికి ఖచ్చితంగా ఎప్పుడు వస్తున్నాయి, ఎప్పుడు వెళ్ళిపోబోతున్నాయి తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఆ జాతక దోషాలు ఉన్నాయో వాటికి సంబంధించి కొన్ని పూజలు నిర్వహించడం వల్ల ఆ శాంతి అనేటువంటి ఒక సైంటిఫికల్ ప్రక్రియ, ఇది సైంటిఫికల్గా కూడా ప్రూవ్ అయ్యింది. ఏదైనా క్రిస్టల్ థెరపీ అవ్వచ్చు, మంత్ర థెరపీ అవ్వచ్చు, హోమా థెరపీ అవ్వచ్చు, లేకపోతే ఏదో ఒక మెడిసిన్ లాంటి ఒక మాటని నేను మీకు చెప్పడం వల్ల, మీరు వినడం వల్ల, ఒక పూజా కార్యక్రమంలో మీరు పాల్గొనడం వల్ల మీ జీవితంలో ఒక పాజిటివిటీ రావచ్చు, లేదా మీ జీవితం అక్కడి నుంచి ఒక మలుపు తిరగవచ్చు. కాబట్టి ఎవరైనా సరే మాట్లాడాలి, జాతకం చూడాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా కింద కనిపించేటువంటి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మా వాళ్ళు తప్పకుండా మీకు పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా అందిస్తారు. ధన్యవాదాలు గురుగారు. నమస్తే అమ్మా.